నిన్ను బయటికి తీసుకురావడానికి ఒక ప్లాన్ వేసి వాళ్ళని నమ్మించాను. దాంతో ఆ భగవాన్ భయపడి బయటపడి మాధవరావుని బయటికి తీసుకెళ్లాడు. ఆ ఛాన్స్ రేవతి ఉపయోగించుకుని పోలీస్ కమిషనర్ ఆఫీస్కు వెళ్ళింది. ఈ పాటికి మాధవరావును పోలీసులు విచారించి కస్టడీలోకి తీసుకునే ఉంటారు. అరే బావా, నువ్వు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తావురా. బావా, నువ్వు చెప్తుంటే నిజంగా నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. అయినా పోలీసులు ఆ మాధవరావు గారిని అరెస్ట్ చేస్తారంటావా? అది జరిగే పనేనా? అవునండి. కన్న కూతురే కన్న తండ్రి మీద కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా విచారిస్తారు. ఆ విచారణలో నిజమేంటో బయటపడుతుంది. మీరు నిర్దోషని తేలిపోతుంది. మీరు ఖచ్చితంగా బయటకొస్తారండి. అవునన్నయ్య, శివన్ని వచ్చి మంచి వార్త చెప్పగానే మేము నిన్ను కలవడానికి వచ్చాం. నువ్వు గ్యారంటీగా బయటకొస్తావు. అందరూ సంతోషంగా ఉంటావు అన్నయ్య. అంతా దేవుడి దయ. త్వరలో నేను బయటకు వచ్చేస్తాను అర్చన, త్వరలో నేను బయటకు వచ్చేస్తాను. లే సీత, బయటకొచ్చి నీతో ఆడుకుంటానురా. రండి సార్, ఇదే ఇల్లు. నాన్నా, నాన్నా, నాన్నా. రేవతి, నాన్నెక్కడా? ఏంటి మన ఇంటికి పోలీసులు వచ్చారు? రావడం కాదు, నేనే తీసుకొచ్చాను. ముందు మీ ఆయన ఎక్కడున్నాడో పిలు, అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. ఏమిటి నువ్వనేది? ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళమేమిటి? ఆయన ఇంట్లో లేరు. అబద్ధం చెప్పకమ్మా. ఆయన ఇంట్లోనే ఉన్నారు, కానీ ముందు పిలు. దాక్కుంటే ఎక్కడ దాక్కున్నారో చెప్పు, వీళ్ళ వెతికి తీసుకెళ్తారు. లేదంటే ఇల్లంతా గాలించి లాక్కెళ్తారు. నాన్నా, నాన్నా, బయటికి రండి. మీరే హత్య చేశారని ఏసీపీ గారికి చెప్పి నేనే తీసుకొచ్చాను. ఇంకా మీరు తప్పించుకునే అవకాశం లేదు. మరి అదక బయటికి రండి. ఏంటి అక్కడే నిలబడి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? కిందికి దిగిరండి. మీరు హత్య చేసి గోపిబావ నిరికించి తప్పించుకున్నానని సంతోషపడుతున్నారా? నిజం తెలిసిపోయింది. తప్పించుకునే ఛాన్స్ లేదు. లొంగిపోవడం తప్ప మరో దారి లేదు. రేవతి, నువ్వేం చేస్తున్నావో అర్థమయ్యే చేస్తున్నావా? నువ్వు మాట్లాడకమ్మా. ఇంతకాలం ఆయనకి భయపడి బతికింది చాలు. ఎప్పుడైతే గోపిబావ మీద నింద వేసి ఈయన గారు తప్పించుకోవాలని చూశారో ఇంకా ఇన్ని వదలదలుచుకోలేదు. అందుకే నేనే స్వయంగా వెళ్లి ఏసీపీ గారికి అన్ని వివరంగా చెప్పి మరీ తీసుకొచ్చాను. కిందికి రండి. మీరు కృష్ణ అనే టాక్సీ డ్రైవర్ని హత్య చేసి గోపి అనే మెకానిక్ కారు డిక్కీలో బాడీని దాచినట్లు మీ అమ్మాయి సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని మాకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ విషయం విచారించడానికే మేము వచ్చాం. మాధవరావు గారు, మీరేమంటారు? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. అలా సైలెంట్ గా గుడ్లు తేలేసారే? ఇప్పటిదాకా ఆ హత్య చేసింది గోపియే అని చాలా తెలివితేటలు ప్రదర్శించి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు కదా. ముందు వాళ్ళు అడిగే దానికి సమాధానం చెప్పండి. సార్,
నాకు తెలిసిన నిజాలు నేను చెప్తాను. ఆ కృష్ణని హత్య చేసింది నేను. ఆ నిందని గోపి మీద వేసింది కూడా నేను. గౌరవంగా బతుకుతున్న నన్ను అరెస్ట్ చేసి నా చేతికి సంకెళ్లు వేసి బజార్లో జనమంతా చూస్తుండగా నన్ను ఈడ్చికెళ్ళండి ఏసీపీ గారు. అది చూసి నా కూతురు తృప్తిగా నవ్వుకోవాలి. అలా అయినా అది ఆనందపడితే దాని వ్యాధి నయమైపోతే నాకంతే చాలు. నా కూతురు ఆరోగ్యం కంటే నాకేదీ ముఖ్యం కాదు ఏసీపీ గారు. అది బాగుండడం కోసం నా ప్రాణాలనైనా ఆనందంగా అర్పిస్తాను. అరెస్ట్ చేయండి ఏసీపీ గారు. ఏమిటి సార్ మీరనేది? మీ కూతురు ఆరోగ్యం కుదుటపడాలా, వ్యాధి తగ్గాలా? అసలు మీరేమంటున్నారు? సార్, నాకే అనారోగ్యం లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈయనేదో కొత్త కదల్లి ఈ కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఈయన నా కన్న తండ్రి. ఈయన గురించి నాకు బాగా తెలుసు. నెంబర్ 1 క్రిమినల్ సార్. ఈయన మాట నమ్మకండి. అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకండి. ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. చూసారా సార్, కన్న తండ్రి అంటూనే ఎలా మాట్లాడుతుందో. సార్, ఒక్కసారి నా ఇల్లు చూడండి. నా స్టేటస్ ఏమిటో మీకు అర్థం అవుతుంది. ఈ ఒక్కిల్లే కాదు సార్, ఇలాంటివి నాకు ఈ సిటీలో చాలా ఉన్నాయి. కోట్ల రూపాయలు సంపాదించాను. ఇదంతా ఎవరి కోసం? నా కూతురు కోసం సార్. ఒక్కగానొక్క కూతురని ఎంతో గారావంగా పెంచాను. ఇది కోరుకున్నదేది ఇంతవరకు కాదనలే సార్. చివరికిది ప్రేమించిందని నేనొక మెట్టు దిగి తల దించుకొని ఒక దొంగ రాస్కల్ని అల్లుడుగా కూడా చేసుకున్నాను సార్. అలాంటి నన్ను ఇది హంతకుడు అంటోంది. మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే దాని పరిస్థితి ఏంటో. నాకు చాలా బాధగా ఉంది సార్. నా కూతురికి మతిస్థిమితం లేదు సార్, మతిస్థిమితం లేదు. ఏంటి, మతిస్థిమితం లేదా? అవును సార్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఇంతకాలం రహస్యంగా ఉంచాను. పచ్చబద్ధం సార్. నాకెలాంటి ప్రాబ్లం లేదు. నేను అన్ని విధాలా ఆరోగ్యంగా బానే ఉన్నాను. నా మెంటల్ కండిషన్ చాలా బాగుంది. ఈయన కావాలని అబద్ధం చెప్తున్నాడు. మీరు ఆయన మాటలు అసలు నమ్మకండి. లేదు సార్, దాని మానసిక స్థితి సరిగా లేదు. మీరు చెప్పేది నిజమేనా? కానీ మీ అమ్మాయి అలా అనిపించడం లేదే. అలా అంటే నేనేం చెప్పగలను సార్? అయ్యో, ఏమిటండి ఇది? కాంతం, ఎంతకాలం ఈ నిజం దాచగలం? మన అమ్మాయి బాగానే ఉందని ఇరుగు పొరుగు వాళ్ళని నమ్మించగలం గాని పోలీసులు నమ్మించగలవా సార్? మొదట్లో బాగానే ఉండేది, కానీ సడన్ గా ఇది పిచ్చిదైపోయింది. చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది. దీని బాధ భరించలేక అల్లుడు గారు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇదేం చేస్తుందో ఏం మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితి. అల్లుడి అన్నగారు, అదే ఆ గోపి అంటే అంతులేని అభిమానం, చెప్పలేని గౌరవం. అతను హత్య చేశాడని తెలిసిన దగ్గర నుంచి ఎలాగైనా ఆ కేసు నుంచి బయటపడేయాలని ఇదంతా చేస్తోంది. సార్, మీ దగ్గరికి వచ్చి అర్థం లేని మాటలు మాట్లాడి మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిందని నాకు అనిపిస్తోంది. దీన్ని కని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి
ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేశాం. అంతా వృధా అయిపోయింది సార్. దీన్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది సార్. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ప్రతి క్షణం దీని గురించి ఆలోచిస్తూ, సార్ నేనున్నంత వరకు పర్వాలేదు సార్. నా తదనంతరం ఈ పిచ్చి పిల్ల ఈ లోకంలో ఎలా బతుకుతుందో ఆలోచించి చివరికి నాకు పిచ్చెక్కేలా ఉంది సార్. దీని మాటలు చేష్టలు అందరికీ పిచ్చెక్కించేలా ఉన్నాయి సార్. కట్టుకథలు అల్లుతున్నాడు. నాకు పిచ్చి లేదు, ఏమీ లేదు. ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. 4 తగిలిస్తే నిజాలు అవే బయటికి వస్తాయి. ఇంకా ఆలోచిస్తారండి సార్? ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. కాస్త ఓపిక పట్టమ్మా, అనవసరంగా ఆవేశపడకు. చూడండి మాధవరావు గారు, సరే మీరు అన్నట్టు నిజంగానే ఆమెకు మతిస్థిమితం లేదు అనటానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? కరెక్ట్ సార్, కరెక్ట్ పాయింట్ అడిగారు. చూపించమనండి సార్. నాకు మతిస్థిమితం లేదనే ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో చూపించమనండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. చూడండి సార్, నా కూతురికి మతిస్థిమితం లేదని హైదరాబాద్లోని టాప్ సైక్రియాటిస్ట్ డాక్టర్ రమాకాంత్ ఇచ్చిన రిపోర్ట్. లేదు సార్, నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇవి దొంగ రిపోర్ట్లు సార్. కొంచెం ఆగమ్మా, నేను చూస్తున్నాను కదా. ఓ మై గాడ్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నాకు ముందు అనుమానం వేసింది, ఏంట్రే అమ్మాయి కన్న తండ్రి మీదే ఇలా రిపోర్ట్ ఇస్తుంది అని. ఎందుకైనా మంచిది విచారించి వెళ్దామని వచ్చాను. నేను రావటం చాలా మంచిదయ్యి. ఈ రిపోర్ట్ చూశాక నిజం అర్థమైంది. అయ్యో సార్, మీకు అర్థం కావట్లేదు. నాకు పిచ్చి లేదు. చూడమ్మా, నువ్వు మెంటల్గా అప్సెట్ అయి ఉన్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. యూ డోంట్ వరీ. అయ్యో సార్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు పిచ్చి లేదు, మీకు పిచ్చి. నాకు పిచ్చి లేదు. ఒక్కసారి చెప్తే అర్థం కదా. అసలు అన్నిటికీ కారణం ఇతను. ఇతను అరెస్ట్ చేయండి సార్. మాధవరావు గారు, లోపలికి తీసుకెళ్ళండి. బయటికి వస్తాయి. కాంతం, అరెస్ట్ చేయండి సార్ ఇతని. సార్, అరెస్ట్ చేయండి సార్. నేను రానమ్మా, నన్ను వదలండి. నేను రాను. నాన్న వదలండి. నేను రాను. నన్ను వదలండి, నేను రాను. సారీ సార్, ఏమీ అనుకోకండి. ఇట్స్ ఓకే సార్. వ్యాధి ఇంత తీవ్రంగా ఉన్న అమ్మాయిని ఇలా బయట ఎందుకు సార్ తిరగనిస్తారు? ప్రమాదకరం కదా. అదే సార్ నా దురదృష్టం. గారాబంగా పెంచుకున్న ఒకే ఒక్క కూతురు. దాని కాళ్ళు చేతులు కట్టేసి గదిలో బంధించి ఎలా ఉంచగలను చెప్పండి? ఏదో ఇంట్లో కొంచెం ఫ్రీగా తిరుగుతుందనుకున్నాను గాని మా ఆవిడ నిర్లక్ష్యం వల్ల అది ఇలా బయటకొచ్చి మీకు నాకు ఇబ్బంది కలిగించింది.
ఐఎమ్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే, వస్తాను. రైట్. చూడు, ఈ రోజు నేను ఎవరినైనా దెబ్బ కొడితే 5 జన్మల తర్వాత కూడా వాడు ఎలా పగ తీర్చుకుంటాడో ముందే ఊహించి ఆ క్షణానే మట్టు పెట్టాలని చూసేవాణ్ణే. అలాంటిది నువ్వు నన్ను పోలీసులకు అప్పగించాలని చూస్తావా? నిన్న రాత్రి నేను ఫోన్లో మాట్లాడుతున్నది నువ్వు విన్నావన్న విషయం నాకు తెలిసే. నువ్వు ఆ విషయం బయట ఎక్కడా చెప్పకూడదని నిన్ను బలవంతాన తీసుకెళ్లి క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టా. కానీ నువ్వు నా కూతురు కదా, నా తెలివితేటలే కదా నీకు ఉండేది. అందుకేగా గోపి జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడని పుకారు లేపి నన్ను షాపులో లేకుండా చేశావు. తర్వాత నువ్వు షాపులో నుంచి బయటికెళ్ళావే, నా పలుకుబడి ఉపయోగించి కారులో వెళుతూనే గోపి జైలు నుంచి పారిపోలేదన్న విషయం తెలుసుకున్నానే. వెంటనే అనుమానం వచ్చి షాపుకు ఫోన్ చేశాను. నువ్వు లేవన్న విషయం తెలిసింది. అప్పుడు అర్థమైంది ఈ అతి తెలివి ప్రయోగాలన్నీ నీవేనా. నువ్వు విన్న విషయం గ్యారంటీగా పోలీసులకు చెప్తావని నాకు డౌట్ వచ్చింది. ఆరా తీస్తే నువ్వు కమిషనర్తో మాట్లాడుతున్న విషయం కూడా తెలిసిపోయింది. అందుకే రాబోయే ప్రమాదాన్ని ముందుగా ఊహించి భగవాన్ను పంపించి నీకు మెంటలని డాక్టర్ సర్టిఫికెట్ తెప్పించాను. ఇప్పుడు అర్థమైందా ఈ మాధవరావు అంటే ఏంటో? రేవతి, నేను చదరంగం ఆడేవాణ్ణి కాదు, చదరంగం లాంటి ఆటల్ని కనిపెట్టేవాణ్ణి.